పోలీసుల గెటప్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చిన్నబండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాసులను వారి ఇంటి వద్ద పోలీస్ యూనిఫామ్లో వచ్చిన 8 మంది వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ధర్మారావుకు ఏదైనా జరిగితే పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత రెచ్చగొడుతున్నారంటే అంత రెచ్చగొడుతున్నారు. అసలు ప్రతిదాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం. నేను ఎప్పుడు అంటుంటాను, నేను ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నో రివెంజ్ ఓన్లీ చేంజ్ అనుకుని చెప్తూ అలా ఉండేవాళ్ళని. నాలాంటి వాళ్ళు కూడా మారుస్తారు వీళ్ళు. పోలీసులు ఒకటి గమనించాలి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఖచ్చితంగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వేరే బోర్డ్స్ ఏ కారణం చేత తీసుకెళ్లారో తెలియచెప్పాలి. అట్లీస్ట్ ముందు ఆ కుటుంబ సభ్యులకన్నా ఆ సమాచారం తెలియజేయాలని నేనైతే ఈ సందర్భంగా అడుగుతూ, ఏమి లా అండ్ ఆర్డరు, ఏమి రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారేమో విజన్ 2047 అని మాట్లాడతారు. ఆయన ఏం విజన్ అండి? ఇదా విజన్? మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులకి ఏమైనా పొంతన ఉందా? మీరేమో బెంచ్ల మీద పడుకోబెట్టి ట్రీట్మెంట్లు ఇప్పిస్తారు. మాటలు మాత్రం అర్థం కాని మాటలన్నీ డీప్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ. ఏంది ఇది? నాకు అర్థం కాదు. తప్పుడు కేసులు పెట్టినోడు కూడా సమాధానం చెప్పవలసిందే. తప్పుడు కేసులు పెట్టించడానికి ప్రోద్బలం చేసినటువంటి వాళ్ళు కూడా నాకు సమాధానం చెప్పవలసింది. నేనేదో యోగిని, సన్యాసిని, డాక్టర్ని, సో నేను కామ్కుంటాను, నాకు ఇలాంటివన్నీ ఈ రివెంజ్ పాలిటిక్స్ నాకు వద్దు అనుకునంటే రాజకీయాల్లో కుదరదు. నా పేరు కోర్మపు గోపిచంద్. మా నాన్నగారి పేరు ధర్మారావు. మా నాన్నగారు అన్నం తినడానికి కూర్చుని వేళ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 2 జీపుల మీద వచ్చి మేము పోలీసులు అని చెప్పి మా నాన్నగారిని అనధికారంగా ఇంటికాడ నుంచి తీసుకుని వెళ్ళారు. అన్నం తినడానికి కూర్చున్నప్పుడు నేను ప్రశ్నించగా, మీరు ఎవరైనా ప్రశ్నించగా, ఒక అతను పోలీస్ డ్రెస్తో దిగి నేను డిఎస్పీని అమ్మ అని చెప్పగానే డిపార్ట్మెంటే కదా అని, స్టేషన్కే కదా పట్టునీళ్ళు ఉంటారని మేము ఇంటికాడ నుంచి కూర్చొని రావడం జరిగింది. ఇక్కడ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక వైట్ పేపర్లోని మామూలుగా పేరు రాశారు తప్ప ప్రాథమిక దర్యాప్తు అనేది జరగట్లేదు. జరుగుతున్నట్టు చెప్తున్నారు, కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు తప్ప ఎక్కడ జరిగినట్టు మాకు ఆశాజనకంగా కనబడట్లేదు. మా బ్రదర్ ధర్మారావు అంటే నాకు 8:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏటి విషయం అని కొనుక్కుంటే 2 వెహికల్ మీద 8 మంది ప్లస్ ఒక 4-5 పోలీస్ డ్రెస్సుల్లో స్టార్స్ గట్రా ఉన్నాయంట. డిఎస్పీ గారు అనుకుని అతనికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. సరే మన డిపార్ట్మెంట్ నుండి కల్లా ఏమనుకొని డిపార్ట్మెంట్కి వచ్చాం పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ రాగానే మాకేం సంబంధం లేదు, మేము కిడ్నాప్ చేయలేదు, మేము తేలేదు, లేదా నువ్వు ఏదైనా విషయం ఉంటే మరి మేము చెప్పమా ఆయన అన్నారు. సరే మీరు కంప్లైంట్ యాక్సెప్ట్ తీసుకోండి అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఏవో నెంబర్స్ తీసుకుని తప్పితే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదు. పై అధికారులు మేము ఫోన్ చేస్తానే చెప్తాను మరి ఇదేనా అంటున్నారు, కానీ ఇప్పటికీ రెస్పాన్స్ చేయట్లేదు. కానీ ఇదేంటంటే ఖచ్చితంగా మేమేంటంటే వైసీపీ కార్యకర్తగా ఉన్నాం, కానీ ఎవరినో చంపడం కానీ తిట్టడం కానీ అలాంటి సమస్యలు మాకు లేవు. అలాంటిది ఈవేళ ఈ తెలుగుదేశం వాళ్ళే కక్షాదింపుతో ఏదో జరిగిందని మాకు అనుమానం. ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్లో మేము అందరం ఆత్మహత్య చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా మనం? మీడియా మిత్రులందరికీ ఇది తెలియజేయాల్సినటువంటి అంశం. దీనికి ఏం శాంక్టిటీ ఉంది? దీనికి ఏం శాంక్టిటీ ఉందని పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే దీనికి ఏం శాంక్టిటీ ఉంది? ఏమనుకోవడం ఏంటి? ఏమనుకోవడం ఏంటి? మేము కూడా ప్రభుత్వాలు రన్ చేసినాం. మేము ఏం శాంక్టిటీ ఉంది దీనికి?